మనం ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయినా కానీ ప్రశ్నించే గొంతులను ఎన్నుకోవాలి, మన ప్రజల సమస్యల గురించి కొట్లాడేటోళ్ళే ఎన్నుకోవాలి. మనం అలాంటప్పుడు మాత్రమే మనం ప్రజాస్వామ్యంలో మన హక్కుల గురించి మనం కొట్లాడగలుగుతాం, మనం మాట్లాడగలుగుతాం, మన భవిష్యత్తు, మన భావితరాల భవిష్యత్తు బాగుంటుంది. ఈ 2 రోజులకి ఇట్లా ఆగమై ఓటేస్తే ఇట్లా మీ భావితరాల భవిష్యత్తు, మీ 5 సంవత్సరాల భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు కూడా నాశనం అయ్యే అవకాశం ఉంటుంది, ఖరాబు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ డబ్బులు ఇస్తే ఎవరిని కూడా తాను కోటేసి, మద్యం ఇస్తే ఎవరిని కూడా తాను కోటేసి అభివృద్ధి కావాలంటే ఇయ్యరు ఎవరు కూడా. ఇప్పుడు మిమ్మల్ని కొనడం కోసం 5,000 కాదు 10,000 అనే ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది మున్సిపల్ ఎన్నికలు కాబట్టి ఇలా 5,000 ఇస్తారు, రేపు 50,000 కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. దయచేసి ఓటర్ మహాశయులారా, నేను ఒకటే చెప్తా ఉన్నా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు ఎక్కడున్నా కానీ మన ప్రశ్నించే గొంతులను మన బిడ్డలను, మన బహుజన బిడ్డలను గెలిపించుకోండి. మనం ఏ విధంగా మన బీసీ రాజ్యం రాదో, 2028లో ఏ విధంగా బీసీ రాజ్యం రాదో, ఏ విధంగానైతే మనల్ని మోసం చేస్తున్నారు, ఈ అడ్డగోలు హామీలు ఇచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం, త్వరలో ఈ నోటిఫికేషన్ ఇస్తాం, త్వరలో ఆ నోటిఫికేషన్ ఇస్తామని ఏ విధంగా అయితే మోసం చేశారో, మనం తులం బంగారం ఇస్తామని మనల్ని ఎట్లా మోసం చేశారో, వాళ్ళని కూడా పరదశాటి జ్ఞానంగా అట్నే మోసం చేస్తే సరైపోయాయి.